బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ పిఏ గొండు మురళి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి మురళి గత వైసీపీ పాలనలో ధర్మానకు పిఏగా చేరిన తర్వాత ఆయన స్థాయి మారిపోయింది. 2019 నుంచి 2.5 ఏళ్లు ధర్మాన ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా వ్యవహరించిన సమయంలో మురళి హవా అంతా ఇంత కాదు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో ప్రత్యక్షంగానూ, శ్రీకాకుళం జిల్లా అధికారులతో నేరుగా వ్యవహారాలు నడిపే విషయంలో కీలకంగానూ వ్యవహరించారు. ప్రభుత్వం మారడంతో మురళీ భాగవతంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఏసీబీ డీఈ అతుల్ సింగ్ ఆదేశాలతో గురువారం 6 చోట్ల సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మురళీ ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో సోదాలు చేపట్టారు. కోటబొమ్మాళి మండలం దంతగ్రామం, బుడితి సిహెచ్సి, లింగనాయుడుపేట, శ్రీకాకుళం నగరం, విశాఖలోని గాజువాకాల్లో సోదాలు నిర్వహించారు. లభ్యమైన పత్రాల ఆధారంగా ఆస్తుల విలువ 3 కోట్లని, మార్కెట్ రేట్ దానికి 10 ఉంటుందని అధికారులు చెబుతున్నారు.